అతి తక్కువ ఫీజుతో కోచింగ్ ఇస్తూ మీ గవర్నమెంట్ ఉద్యోగం కళని నిజం చేస్తుంది లేస్ అకాడమీ. అండ్ బాలసుబ్రహ్మణ్యం గారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, ఆ, వాళ్ళ బాబు చరణ్ గారితో మీకు మంచి స్నేహం ఉంది. అది అందరికీ తెలుసు సార్. బట్ బాలసుబ్రహ్మణ్యం గారితో మీకు ఒక స్పెషల్ మూమెంట్ ఏదన్నా ఉంటే చెప్పండి. ఆయన వచ్చి ఆ, వర్షం రీమేక్ చేసే టైం అది. అక్కడ అక్కడ వర్షంది రీమేక్ చేస్తున్నారు. ఉమ్, అండ్ చరణ్ గారు ప్రొడ్యూసర్ గా ప్రొడ్యూస్ గా చేసింది. అండ్ నన్ను విలన్ గా గోపిచంద్ ఇక్కడ చేశారుగా. అవును. ఆ రోల్ నువ్వే చేయాలి సంపత్ అని చెప్పి, చరణ్ నువ్వే చేయాలని చెప్పి నేను అది ఓకే ఓకే అని చెప్పా. బట్ ఏదో ఒక రీజన్ కి అది అవ్వల. ఓకే. ఎస్పీబి గారికి చాలా ఫీల్ అయిపోయింది. మనం ఇంత ట్రై చేసి ఇతనికి అవ్వలేదని చెప్పి ఫోన్ చేశారు. చరణ్ నేను ఒక చోట్ల ఉన్నాం. సరే నువ్వు రేపు ఇంటికి వస్తావా భోజనానికి అన్నారు. వస్తాను అంకుల్ అన్న. నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ ఆయన ఇంటికి వెళ్తే నేను, చరణ్, ఎస్పీబి గారు, మళ్ళీ చరణ్ మదర్, మరి నలుగురి లంచ్లో ఉన్నాం. ఆయన చెప్పిన ఒకే మాట, సంపత్ ఇప్పుడు అంటున్నారుగా ఆప్షన్స్ చూద్దామని, నువ్వు ఎలా పెరగాలంటే లైఫ్లో ఆ క్యారెక్టర్కి ఆప్షన్నే లేదురా, అతన్నే వేయాలి, అలా రావాలి నువ్వు, ఎందుకంటే నీ లోపల అది ఉంది నాకు తెలుసు అని చెప్పి భోజనం చేయన్నారు. అది నేను లైఫ్లో మర్చిపోను. ఈరోజు అదే స్థాయిలో ఉన్నారు కదా మీరు. నేను ఆ స్థాయిలో ఉన్నానో లేదో తెలీదు, బట్ అంత గొప్ప వ్యక్తి అది చెప్పాలని నాకు తెలిసి వాజ్ నెవర్ దేర్, నాట్ నెసెసరీ, బట్ ఆయన స్టిల్ చెప్పారు. అండ్ ఇందాక మీరు హెల్త్ గురించి చెప్పారు సార్. అంటే ఒక సంపత్ రాజు నిద్ర లేచినప్పటి నుంచి నిద్రపోయేదాకా తన డైట్ ఎలా ఉంటుంది, ఏం తింటారు? నేను అన్ని తింటానండి, బట్ అన్ని లిమిట్ లో తింటా. ఒకసారి చెప్పండి, మార్నింగ్ ఎలా ఉంటుంది? నేను నా ఎగ్స్ తింటాను, వెజిటేబుల్స్, స్టీమ్డ్ వెజిటేబుల్స్ తింటాను, ఓకే, వర్కౌట్ చేస్తాను, ఓకే, తర్వాత లంచ్ లో రైస్ తింటా, సాంబార్ తింటా, వెజిటేబుల్స్ తింటాను, అన్ని తింటాను. బట్ ఈవినింగ్ కొంచెం త్వరగా తినేస్తాను, ఒక 7 o'clock 7:30 లోపల తినేస్తాను. అది ఇప్పుడు ఎలాగైనా 6 లోపల తీసుకురావాలని ట్రై చేస్తున్నాను. 6 లోపల? అవును. అంటే ఈవినింగ్ మళ్ళీ రైస్ తింటారా? లేదు. అండ్ ప్రొడక్షన్ ఫుడ్ తింటారా మీరు? నాకు ఇక్కడ పెట్టేస్తారు, నాకు కీన్వాని నా అసిస్టెంట్స్ పెట్టేస్తారు. మీరు దాంట్లో రైస్ అది, బట్ సాంబార్ అని ప్రొడక్షన్ సాంబార్ తింటా. అంటే ఎందుకు అడిగానంటే ఇంటర్వ్యూ స్టార్ట్ అవ్వక ముందు అక్కడ నిలబడి ఉంటే కుక్ చేస్తున్నారు. అవును, నా కీన్వా చేసేస్తారు అంతే, అది తింటాను నేను. సార్ ఫైనల్గా, అండ్ ఇప్పుడున్న చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ ఏంటి? ఇప్పుడు నేను సర్వానంద్ సినిమా చేస్తున్నాను, మీరు ఇక్కడ షూట్ చేస్తున్నారు, మన సాయి గారు డైరెక్టర్. ఇది కాకుండా ఫంకీ చేశాను. మళ్ళీ ఇంకొక తెలుగు సినిమా స్టార్ట్ చేస్తున్నాను, బట్ ఆఫ్టర్ జనవరి. తమిళ్లో విజయ్ కొడుకు డైరెక్ట్ చేసిన సినిమా ఫినిష్ చేశాను ఇప్పుడు, జేసన్ సంజయ్ది. అండ్ కన్నడలో రిషబ్ షెట్టి అసోసియేట్ ఒక సినిమా చేశాడు, అది చేసి ఫినిష్ చేశాను. మలయాళం సినిమా ఒక స్టార్ట్ చేస్తున్నాను. ఇది నా ప్రాజెక్ట్స్. చేతి నిండా సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు. బిజీ అంటే ఇప్పుడు ఒక 20 days గ్యాప్ తీసుకుంటున్నాను, ఆస్ట్రేలియా వెళ్ళిపోతున్నాను. సో ఈ న్యూ ఇయర్ వచ్చి నా కూతురుతో ఉంటాను, వచ్చిన వెంటనే పని స్టార్ట్ చేస్తాను. అంటే ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు సార్ ఒక చిన్న రిక్వెస్ట్ కాదు, మీకు కూడా ఓపెన్ అవ్వాలంటే ఓపెన్ అవ్వండి. మీ నాన్నగారిది నెల్లూరు, మాది నెల్లూరే. ఓ వెరీ గుడ్, కంగ్రాచులేషన్. అయితే మీరు కానీ మీకు దగ్గరున్న సోర్సుల ద్వారా కనుక్కొని, నాకు ఇందాక మీరు చెప్పారు మీ ఇంటి పేరు మీకు తెలియదు, మీ ఇంటి పేరు కానీ చెప్తే నేను అక్కడ ఉన్న మీ బంధువులు ఎవరన్నా కల్పించే బాధ్యత తీసుకుంటాను, మీరు ఇంట్రెస్ట్గా ఉంటే. 100%. బట్ నాకు ఇంటి పేరు అడిగితే నాకు తెలియదే, అలా ఇంటి పేరు ఉంటుందా అని కూడా తెలియదు నాకు. ఎందువల్ల సార్, ఎందుకు తెలియలేదు అసలు? తెలీదు, ఎప్పుడు అడగలే అది. మా నాన్నతో ఎప్పుడు అడగలే. మా నాన్న బ్రదర్ ఉన్నారు, ఆయన చాలా సంవత్సరాల ముందే చనిపోయారు. సో అటువైపు ఎవరు ఉన్నారని తెలియదు. ఇన్ఫాక్ట్ ప్రభాస్ గారు ప్రొడక్షన్ ఉందిగా మన వంశీ, వాళ్ళు నెల్లూరేగా, వాళ్ళు అదే చెప్పారు అప్పట్లో. నేను అక్కడ మన సక్సెస్ మీట్ లో వచ్చేటప్పుడు నెల్లూరులో నేను మైక్ లో చెప్పాను, ఇది మా నాన్నగారి పేరు, ఆయన వచ్చి ఇక్కడి నుంచి వచ్చారు, మిలిటరీకి వెళ్ళారంట, ఇదన్నీ కథ చెప్పాను. అండ్ ఎవరైనా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే బాగుంటుందని. ఎవరికి ఇన్ఫర్మేషన్ ఉంటుందని, ఆర్మీలో ఎన్నో మంది ఉంటారు, ఇక్కడి నుంచి శ్రీనివాసన్ అని. ఇది ఎలా అంటే ఒక చోట్లో మీరు రోడ్ సైడ్ లో కూర్చుంటే ఎవరో వచ్చి ఒక అడ్రస్ అడిగితే లావు ఉంటాడు, అలా ఉంటే ఎలా చెప్పొచ్చు, ఎన్నో మంది లావు ఉంటారు అక్కడ. సరే, ఒకవేళ మీకు నెల్లూరులో మీ బంధువులు దొరకకపోయినా సరే
మీరు ఒకసారి నెల్లూరు రావాలి. 100% వస్తా. మా నెల్లూరు చేపల చేపల పులుసు పులుసు అవును. నేను రెడీ. నేను ఎప్పుడైనా రెడీ. సార్ తినడానికి ఎక్కడైనా వెళ్తాను నేను. రావాలి, మీరు వచ్చినాక నాకు కాల్ చేయాలి. ఓఎస్. అండ్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ ద ఇంటర్వ్యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.